ఇప్పుడేంటి కా అస్తి, కేస్తః, కా సంతి. అవునా? హ్మ్. హ్మ్. ప్రశ్న ఏంటి? का కా अस्ति అస్తికి लेखनी अस्ति కేస్తః के स्तः लेखन्यौ स्तः కాః काः సంతి. सन्ति लेखन्यः सन्ति సో ఇప్పుడు ఇక్కడ మనకేమొచ్చింది? పైననేమో అనేది వచ్చింది స్త్రీలింగంలో. అవునా? హ్మ్. ఇక్కడ ఈ అని వచ్చింది. అవునా? హ్మ్. హ్మ్. ఇది స్త్రీలింగంలోనే ఈతో ఈకారం. మొదలయ్యేటువంటివి. ఆ! అవునా? ఆ! ఒక్కసారి ఇక్కడ రాద్దాం. ఓకేనా? ఆ! ఏమని రాద్దాం? ఈకారాంత స్త్రీలింగ స్త్రీలింగం. పదాలు. హ్మ్. ఈకారాంత రాయలేదా? ఈకారాంత స్త్రీలింగ ప్రశ్నలివి కదా! పదాలని రాద్దామా? ప్రశ్నలు వద్దులే అట్లా. ప్రశ్న రాసేసినాం కదా! కదా! ఆ! పదాలు రాద్దాం. ఓకేనా? హ్మ్. హ్మ్. పదాని. తెలుగులోనే రాస్తున్నాం కదా! ఓకే. దిస్ ఈస్ తెలుగు ఆర్ ఇట్ కుడ్ బి సంస్కృతం టూ రైట్? యాహ్! హ్మ్. కరెక్టే. అది మొత్తం కంప్లీట్‌గా దగ్గరికి రాయాలప్పుడు. ఓకే. స్త్రీలింగ పదాని అన్నప్పుడు ఆహా! ఒకటే సమస్త పదం అది. ఓకే. ఓకే. లేకపోతే శ్రీలింగాయాం పదాని అని రాసేస్తది. ఓకే. ఓకే. ఏమి? ఇంకా లేఖని, ఆ! అంకని, ఆ! దైనందిని, ఆ! నారి హ్మ్. అంతేనా? కర్తరి. నర్తకి, హ్మ్. ఘటి, హ్మ్. ఎక్కడుంది? కర్తరి, ఓహ్! నఖర కిందకెళ్ళిపోయావా? నఖ నఖరంజని. ఆ! వాట్ ఈస్ నఖరంజని? నెయిల్ పాలిష్. వావ్! ఓకే. హ్మ్. నఖరంజని. వావ్! హ్మ్. హ్మ్. నఖం అంటే నెయిల్. రంజని నెయిల్ అంటే యాహ్! దాన్ని అలంకరించేది. నెయిల్‌తోని ఎట్లా అలంకరిస్తాము? రంజింపచేసేది. ఆ! నెయిల్ పాలిష్. హ్మ్. నర్తకి, హ్మ్. ఘటి, హ్మ్. భగిని, హ్మ్. చాలని హ్మ్. వీటికి చెప్పు ఇక్కడ. ఆ! యాహ్! అంకని, का అంకని. अस्ति, హ్మ్. अङ्कनी अस्ति, के హ్మ్. स्तः, హ్మ్. అంకన్ కౌ స్తః. కేనే. ఇక్కడ కే అన్నా కూడా అంకన్యవు. అంతే. ఓకే. ఆ! యాహ్! స్త్రీలింగం. హ్మ్. హ్మ్. కే స్తః, హ్మ్. అంకన్యౌ స్తః. మరి హ్మ్. అంకన్యౌ ఎందుకనాలి? అంకనే అనొచ్చు కదా! అనరాదు. ఈ వచ్చినాయి కదా! ఈ వచ్చినప్పుడు దానికి రూల్స్ వేరే ఉన్నాయి గదా! ఓకే. హ్మ్. అంకనే అంకన్యౌ స్తః. హ్మ్. కాः సంతి, అంకన్యాः సంతి. హుహు. ఏముంది? అంకన్యః. అంకన్యः సంతి. హ్మ్. యాహ్! అంకన్యः సంతి. హ్మ్. యాహ్! का अस्ति, హ్మ్. దైనందిని అస్తి. అంటే ఏంటి? దైనందిని అంటే హ్మ్. డైరీ. డైరీయా? డైరీ. హ్మ్. ఓకే. के स्तः दैनन्दिन्यौ स्तः. హ్మ్. काः सन्ति दैनन्दिन्यः सन्ति. హ్మ్. का अस्ति హ్మ్. नारी अस्ति. హ్మ్. के स्तः హ్మ్. नार्यौ स्तः. హ్మ్. काः सन्ति नार्यः सन्ति. హ్మ్. का अस्ति హ్మ్. कर्तरी अस्ति. హ్మ్. के स्तः कर्तर्यौ स्तः. काः सन्ति कर्तर्यः सन्ति. హ్మ్. का अस्ति హ్మ్. नखरञ्जनी अस्ति. హ్మ్. के स्तः नखरञ्जन्यौ स्तः. హ్మ్. काः सन्ति नखरञ्जन्यः सन्ति. హ్మ్. का अस्ति नर्तकी अस्ति. హ్మ్. के स्तः नर्तक्यौ स्तः. హ్మ్. काः सन्ति नर्तक्यः सन्ति. హ్మ్. का अस्ति घटी अस्ति. హ్మ్. के स्तः घट्यौ स्तः. హ్మ్. काः सन्ति घट्यः सन्ति. హ్మ్. का अस्ति भगिनी अस्ति. के स्तः भगिन्यौ स्तः. హ్మ్. काः सन्ति भगिन्यः सन्ति. का अस्ति चालनी अस्ति. के स्तः चालन्यौ स्तः. काः सन्ति चालन्यः सन्ति. ఉత్తమం. అది. Hmm. సో, ఇప్పుడు నపుంసకలింగం. అవునా?
ఇక్కడ హ్మ్. ఫస్ట్ అకారాంతంలో చెప్పుకున్నాం కదా! అకారాంతపు యాహ్! లింగం ఒకటే చెప్పుకున్నాము. తర్వాత హ్మ్. ఈ స్త్రీలింగంలో ఆకారాంతం ఒకటి, ఈకారాంతం ఒకటి. ఈకారాంతం. అవునా? ఆ! ఇవి ఆ! 2 చెప్పుకున్నాం. ఇక్కడ నపుంసకలింగంలో ఏమొచ్చినాయి? ఇంకా నపుంసకలింగంలో ఒకటి చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆ! హ్మ్. చెప్తావా? యాహ్! ఇక్కడ కిమ్ పుంలింగ అస్తి. ప్రశ్నలు. ఆ! ఏంటిదది? హ్మ్. పుంలింగ ఆ! క్వెషన్స్. పుంలింగనా? నపుంసకలింగనా? ఓహ్! యాహ్! నపుంసకలింగం. నా యాడ్ చెయి అంతే. న హ్మ్. నపుంసక. పుంసక. హ్మ్. ఇంకేనా? హ్మ్. హ్మ్. ఉదాహరణానుసారం వాక్యాన్ని లిఖन्तు. హ్మ్. లిఖन्तు. ఆ! ఇక్కడేముంది? హ్మ్. కిమ్ అస్తి. కిమ్ కే అస్తి? స్తః. హ్మ్. ఆ! కే స్తః కాని సంతి. హ్మ్. కిం కే కాని. హ్మ్. చెప్పు. కిం కే కాని. హ్మ్. ఓకే. కిమ్ అస్తి? హ్మ్. పుస్తకం అస్తి. హ్మ్. కే స్తః? హ్మ్. పుస్తకే స్తః. హ్మ్. కాని సంతి? పుస్తకాని సంతి. హ్మ్. కిమస్తి? ఫలమస్తి. కే హ్మ్. స్తః? హ్మ్. ఫలే స్తః. హ్మ్. కాः సంతి? హ్మ్. కిం కిం కే కే కాని? హ్మ్. పుస్తకాని సంతి. హ్మ్. ఫలాని సంతి. హ్మ్. కాని సంతి, ఫలాని సంతి. హ్మ్. ఆహ్, కిమ్ అస్తి? పుష్పమస్తి. హ్మ్. కే స్తః? హ్మ్. పుష్పే స్తః. హ్మ్. కాని సంతి? పుష్పాని సంతి. హ్మ్. किमस्ति? पत्रमस्ति. के स्तः? पत्रे स्तः. कानि सन्ति? पत्राणि सन्ति. హ్మ్. किमस्ति? त्रिशूलमस्ति. హ్మ్. के स्तः? त्रिशूले स्तः. హ్మ్. कानि सन्ति? त्रिशूलानि सन्ति. హ్మ్. నేత్రం. किमस्ति? नेत्रमस्ति. के स्तः? नेत्रे स्तः. హ్మ్. कानि सन्ति? नेत्राणि सन्ति. హ్మ్. किमस्ति? what is it? Where did it go? హ్మ్. ఉష్ణీషం. హ్మ్. ఉష్ణీషం అస్తి. హ్మ్. అంటే ఏంటి? వేడి చేసేది. ఉష్ణీషం అస్తి. హ్మ్. కే స్తః? ఉష్ణీషే స్తః. హ్మ్. కాని సంతి? ఉష్ణీషాని సంతి. హ్మ్. వేడి కిమస్ చేసేది లేదంటే ఇంకేముంది? అదే ఉష్ణీషం ఎక్కడ ఎక్కడ వేడైతది? పైన తలకి వేడైతే పెట్టుకుంటాం గదా! హుహు. అవునా? వేడి. వేడైతున్నప్పుడు హెడ్‌ని దాన్ని ఆహ్, ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేడి నుంచి. ఓహ్! హెల్మెట్ లాంటిదా? హెల్మెట్ లాంటిది. ఓకే. సో, వేడి చేసేదా? వేడి చేస్తే ప్రొటెక్ట్ చేసేదా ఉష్ణీషం అంటే? ప్రొటెక్ట్ చేసేది గదా! ఒకసారి ఇక్కడ దీంట్లో చూద్దాం ఒకసారి ఆగు. ఆ! ఉష్ణీషం అంటే మనకు అట్లనే అనిపిస్తుంది గదా! అంటే పైన యాహ్! తలపైన పెట్టుకునేదని తెలుస్తుంది. కానీ అదేంటిదో హుహు. చూద్దాం ఒకసారి. డిక్షనరీలో చూద్దాం. ఉష్ణీషం. ఉష్ణీషం అంటే ఏముంది కైండ్ ఆఫ్ టర్బనా? ఎక్సెస్ ఎక్స్ ఎక్స్‌క్రీషన్స్ ఆన్ ద హెడ్ ఆఫ్ బుద్ధ, ఫిల్లెట్, క్రౌను, టర్బన్ అన్నీ ఉన్నాయి. ఓకే. ప్రొటెక్టర్ అయితే. ప్రొటెక్ట్ చేయడానికి. హ్మ్. టోపీ లాంటిది కూడా. ఆ! హ్యాట్. హ్యాట్, క్రౌను అట్లా అన్నీ అన్నమాట. ఇక హ్మ్. టర్బను ఏదో ఒకటి యాహ్! పైన. అదే. హ్మ్. హ్మ్. నేషం హ్మ్. అంటే. హ్మ్. హ్మ్. किमस्ति? विमानमस्ति. హ్మ్. के स्तः? विमाने स्तः. హ్మ్. कानि सन्ति? विमानानि सन्ति. హ్మ్. किम् अस्ति? व्यजनमस्ति. హ్మ్. के स्तः? व्यजने स्तः. హ్మ్. कानि सन्ति? व्यजनानि सन्ति. హ్మ్. किमस्ति?
సింహాసనం అస్తి. హ్మ్. కే సః సింహాసనే స్తః. హ్మ్. కాని సంతి సింహాసనాని సంతి. హ్మ్. కిం అస్తి కమలం అస్తి. హ్మ్. కే స్తః కమలే స్తః. హ్మ్. కాని సంతి కమలాని సంతి. హ్మ్. కిమస్తి చక్రమస్తి. హ్మ్. కే స్తః చక్రే స్తః. హ్మ్. కాని సంతి చక్రాని సంతి. హ్మ్. కిమస్తి రూప్యకం అస్తి. హ్మ్. కే స్తః రూప్యకే స్తః. హ్మ్. కాని సంతి రూప్యకాని సంతి. హ్మ్. కిమస్తి చిత్రమస్తి. హ్మ్. కే స్తః చిత్రే స్తః. హ్మ్. కాని సంతి చిత్రాని సంతి. హ్మ్. అయిపోయింది. హ్మ్. సో, ఇప్పుడు దీంట్లో అన్నీ మొత్తం అన్నీ కలిపి ఇచ్చేసాడిక్కడ. ఇప్పుడు మీరు ఓహ్! గుర్తుపట్టాలి. ఆల్ టుగెదరా? ఆల్ టుగెదర్. ఓహ్! హ్మ్. చేస్తావా ఇప్పుడు? ఐల్ ఓకే. ట్రై. హ్మ్. హ్మ్. ఏముందిక్కడ? రిక్తస్థానాని పూరయంతు అస్థిస్తః సంతి. అవునా? ఓకే. యాహ్! దెన్ ఈజీ. హ్మ్. ఛాత్రాः సంతి. హ్మ్. బాలికే స్తః. హ్మ్. బాలికే బాలి బాలిక అనేది ఒక వర్డ్ కదా! హ్మ్. బాలికే అని ఎప్పుడొస్తది? బాలికే స్తః వస్తదా? హ్మ్. చెప్పావు గదా! ఫస్టే చెప్పినావు. కాదు నాకు డౌట్ అది. కే వచ్చినప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటది. హుహుహు. పుంలింగంలో కేనా? స్త్రీలింగంలో కేనా అని. ఇక్కడ లీ ఉంది గదా! ఈ ఉంది గదా! బాలి. మరి ఇది స్త్రీలింగం వర్డ్. ఇట్ హాస్ కే. హ్మ్. సో, అప్పుడు కే అయితే అప్పుడు ఆన్సర్‌లో బాలిక్యవు అనొస్తది కదా! అప్పుడు. అహా! నువ్వు ఇప్పుడు కే వచ్చింది గదా! ఆ! కే దానికి ముందేముంది? బాలి. ఆ! అవునా? ఈ ఎక్కడొస్తది? బాలక అంటాం గదా! దానికైతే. ఆ! బాలికా, బాలికే, ఆ! బాలికాః. హ్మ్. ఓకే. బాలికే స్తః కరెక్టే. హ్మ్. పుష్ణాని. హ్మ్. పుష్పాణి. హ్మ్. పుష్పాణి సంతి. హ్మ్. ఫలమస్తి. హ్మ్. గృహమస్తి. హ్మ్. మధుమక్షికా అస్తి. హ్మ్. చటకాः హ్మ్. సంతి. హ్మ్. మయూరాः సంతి. హ్మ్. తరుణ్యౌ స్తః. హ్మ్. ఆసन्दः अस्ति. హ్మ్. एतौ छात्रौ स्तः. హ్మ్. तौ अध्यापकौ स्तः. హ్మ్. ताः अध्यापिकाः सन्ति. హ్మ్. सः वृद्धः अस्ति. హ్మ్. एतानि पर्णानि सन्ति. హ్మ్. హ్మ్. एतौ वानरौ హ్మ్. स्तः. హ్మ్. तौ बकौ स्तः. హ్మ్. एतानि आम्राणि सन्ति. హ్మ్. एषः तरुणः अस्ति. హ్మ్. पेटिका अस्ति. హ్మ్. वृक्षौ स्तः. बीजम् अस्ति. दण्डाः सन्ति. काष्ठानि सन्ति. హ్మ్. द काष् अదే వస్త్రమస్తి. హ్మ్. సింహౌ స్తః. హ్మ్. ఇదేంటిది? దర్వ్యః. 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 దర్వ్యः సంతి. హ్మ్. एताः अध्यापिकाः सन्ति. హ్మ్. एते सज्जనాः सन्ति. అంటే ఏంటి? ఏతాః అధ్యాపికాః సంతి అంటే ఏంటి? వీళ్ళందరూ అధ్యాపికలు. హ్మ్. మొత్తం. అయితే సజ్జనాః. ఏతే సజ్జనాः सन्ति. హ్మ్. తౌ వైద్యౌ స్తః. హ్మ్. ఇది పుంలింగమా? స్త్రీలింగమా? పుంలింగం. ఉత్తమం. హ్మ్. అవధేయం. ఇవేంటిది? ఏకః,
అదేంటి ప్రథమ పురుషులో ఏమొస్తది? ఏషః, ఏతౌ, ఏతే. అవధేయం అంటే ఆ! గుర్తుపెట్టుకోవాల్సింది. అవునా? హ్మ్. హ్మ్. అవధేయం. ఎక్కడుంది అవధేయం? ఓకే. పైన. రిమెంబర్. ఓకే. అవునా? ధ్యానేన ధ్యానేన స్మరంతు. స్మరంతు. హ్మ్. ప్రథమ పురుష ఏకవచనం హ్మ్. ఏషః, ద్వివచనం ఏతౌ, హ్మ్. బహువచనం ఏతే. హ్మ్. ఇదంతా ఎక్కడుంటారు వీళ్ళందరూ గూడా ప్రథమ పురుషలో ఉంటారు ఇదంతా గూడా. హ్మ్. ప్రథమ పురుషనే. ఓకే. అవునా? హ్మ్. ప్రథమ పురుషలో కర్తృపదం. కర్తృ అంటే కర్త. ఎవరైతే ఓకే. కర్త చేసేవాళ్ళు కర్తృ. అవునా? ఆహా! హ్మ్. చేసేవాళ్ళు కర్త. సో, ఆ కర్తతో మొదలైన పదాన్నేమంటాం? కర్తృపదం అంటాం. హ్మ్. అవునా? యాహ్! హ్మ్. సో, అది ప్రథమే పురుషే కర్తృపదం. హ్మ్. లేదంటే 2 ప్ర కలిపి జెప్పాలంటే ప్రథమ పురుషే. హ్మ్. లేదంటే ప్రథమే ప్రథమ పురుషే. హ్మ్. హ్మ్. కర్తృపదాలన్నీ హ్మ్. కర్తకి హ్మ్. సంబంధించి. కర్త, కర్త రిలేటెడ్ కర్తకి వర్డ్. సంబంధించింది. కరెక్ట్. హ్మ్. కర్త అంటే ఎవరు అంటే పని చేసేవాళ్ళు. అతడు, ఇతడు, అది, ఇది. ఆ! అది, ఇది, ఆమె, ఈమె, తర్వాత ఆ! బాలిక, బాలక, వాళ్ళు, తర్వాత వీళ్ళు. మీరు. మీరు అంటే భవాన్, భవతి గూడా వస్తది ఇందులోనే. ఆ! హ్మ్. మీ ఇద్దరు, వాళ్ళిద్దరు, ఆ! మీరన్ అది ఇందులో ఇవ్వలేదు ఎందుకు అనంటే అది కొంచెం కష్టం గదా! ఇక్కడ నేర్పించడం అది. అందుకనే హ్మ్. హ్మ్. సింపుల్‌వి ఫస్ట్ ఇచ్చి తర్వాత యాడ్ హ్మ్. చేస్తారన్నమాట ఇక్కడ. హ్మ్. రైట్. హ్మ్. 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 ఇంకా ఏంటి రామః కదా! అహా! ఇట్లా మీరందరూ అంటే నేను హ్మ్. వీళ్ళందరూ అన్నట్టు. హ్మ్. మీరందరూ అంటే ఓహ్! అచ్చా! వీళ్ళందరూ అచ్చా! అచ్చా! అలాగా. ఆ! అట్లా చెప్తున్నారా? ఓకే. హ్మ్. 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 అదే యాహ్! సహాతోనే వచ్చేది కదా! హ్మ్. హ్మ్. అదే. హ్మ్. తర్వాత క్రియాపదం. ప్రథమే హ్మ్. పురుషే క్రియాపదం. ఇక్కడ హ్మ్. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడిక్కడ, ఇది అలవాటు చేస్తున్నాడు. దీన్నేమంటారో చెప్తున్నాడనమాట. ఏమంటారు? ఓకే. ప్రథమ పురుషలో కర్తృపదం అంటాము దీన్ని. అవునా? హ్మ్. ఈ హ్మ్. కర్తృపదం ఎట్లా ఉంది అంటే ప్రథమ పురుషలో ఉంది. హ్మ్. అవునా? ఆ తర్వాత ప్రథమ పురుషకి సంబంధించిన కర్త పదాలు. అంతే. హ్మ్. తర్వాత ఇదేంటిది? ప్రథమే పురుషే క్రియాపదం. అంటే ఏంటి? ప్రథమ క్రియలు. పురుషలో క్రియాపదం హ్మ్. ఉంది. అవునా? హ్మ్. క్రియాపదం హ్మ్. ఎందులో ఉంది ఇది? అస్తి, స్తః, సంతి అనేది ప్రథమ పురుషలో ఉంది. అది మధ్యమ హ్మ్. పురుషలో అయితే మళ్ళీ వేరే అయితది. అందుకని హ్మ్. ఇది ప్రథమ పురుష అంటారని ఇక్కడ హ్మ్. చెప్తున్నాడు. అవునా? రైట్. ఆ! హ్మ్. ఇదంతా గూడా ప్రథమ పురుష. హ్మ్. ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ చేస్తున్నప్పుడు దానికి క్రియ గూడా దానితో పాటే ఉంటది. అవునా? హ్మ్. హ్మ్. థర్డ్ పర్సన్ క్రియనే ఉంటది. యాహ్! అది. ఆ తర్వాత కర్తృపదం, క్రియాపదం. అవునా? హ్మ్. ఇక్కడ హ్మ్. అగ్రే పఠిష్యామః. పఠిష్యామః అంటే ఏంటి? మనము చదువుతాము. అవునా? చదువుదామునా? ఆ! పఠిష్యామః అంటే చదువుదాం ఇది తప్పులాగుంది. అదేంటంటే అగ్రే పఠిష్యామః చదువుతాము. హ్మ్. వి విల్ వి విల్ రీడ్. వి విల్ స్టడీ ఆన్ దోస్. ఓహ్! విల్ ఓకే. ఇక్కడ షెల్ గాదు. ఓకే. హ్మ్. హ్మ్. ఓకేనా? యాహ్! భవిష్యత్ కాలం ఇది. హ్మ్. హ్మ్. ఇదేంటిది షెల్ అంటే ఇక్కడ లోట్ లకారము గాని, విధిలింగ్ గాని రావాలి. అప్పుడు పఠిష్యామ గూడా రాదది. వేరేదొస్తది కదా! ఐ టోటలీ ఫర్గాట్. హ్మ్. అది. ఆమః, ఆవః, హ్మ్. ఆమి, ఆవః, ఆమః. హ్మ్. ఆని, ఆవహ, ఆవ. పఠిష్యాని, పఠిష్యావ, పఠిష్యామ అట్లా రావాలి. హ్మ్. ఓకేనా? హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా పఠిష్యామ అని గూడా రాదు. వి విల్ స్టడీ అంటున్నాం కదా! వి షల్ స్టడీ హ్మ్. అంటున్నాం. వి షల్ స్టడీ అన్నప్పుడు ఏంటిది మరి? షల్ అన్నప్పుడు లెట్ కూడా రాదు గదా! లోట్ లకారంలో అయితే లెట్ ఒస్తది గదా! ఐ టోటలీ ఫర్గాట్ హ్మ్. కవిత. ఇట్స్ సో, బీన్ అట్లా లాంగ్ రావాలి. టైమ్. హ్మ్. పఠిష్యామః అంటే వి విల్ అన్నమాట ఇక్కడ. హ్మ్. విల్, షల్ రెండొస్తాయా?
పఠామహ అంటే ఏంటి? పఠామహ అంటే చదువుతున్నాము. హ్మ్. పఠిష్యామః. హ్మ్. పఠిష్యామః. అది ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలంలో యాహ్! చెప్తున్నా గదా! అవును. భవిష్యత్ కాలంలో ఇంగ్లీష్‌లో విల్, హ్మ్. షల్ 2 యూజ్ చేస్తాం గదా! యాహ్! మనం చదవాలి, చదువుతాము. ఆ! చదువుదాము. హ్మ్. రైట్. చదువుతామని చెప్పడానికి విల్, షల్ రోజు హ్మ్. 2 యూజ్ చేస్తాం గదా! యాహ్! హ్మ్. హ్మ్. ఓకే. అలా. కర్తృపదం, క్రియాపదం. హ్మ్. ఏది దేంట్లో మరి ఇది. ఇది ప్రథమ ప్రథమ పురుషలో పురుష. చెప్పాడు. మధ్యమ పురుష, ఉత్తమ పురుషలో మళ్ళీ చదువుకుంటాము. ఇంతకు హ్మ్. ముందు వచ్చే పాఠాలలో ఆ! విల్ చదువుకుంటామని స్టడీ చెప్తాడు. హ్మ్. అవునా? యాహ్! అంటే 3 పురుషాలుంటాయని ఇక్కడ పరిచయం చేసిండు కదా! యాహ్! ఆ! ప్రథమ పురుష ఒకటి, మధ్యమ పురుష ఒకటి, ఉత్తమ పురుష ఒకటి. ప్రథమ పురుషలో హ్మ్. ఎవరెవరుంటారు అంటే వీళ్ళందరూ ఉంటారు. హ్మ్. కదా! యాహ్! అది. హ్మ్. ఇప్పటివరకి మనం నేర్చుకున్నదంతా గూడా ప్రథమ పురుషలో ఉన్నటువంటిదంతా గూడా హ్మ్. ఇంట్రొడక్షన్ చేసిండు, చెప్పిండు అదనమాట. హ్మ్. యాహ్! అది. ఇప్పుడు మళ్ళీ హ్మ్. మధ్యమ పురుష, ఉత్తమ పురుషాలొస్తాయన్నమాట. హ్మ్. అందుకనే ఇది మొత్తం కంప్లీట్‌గా గుర్తుపెట్టుకోవాలిది. ఓహ్! ప్రథమ పురుష అయిపుచ్చేస్తున్నాడు ఇంతకి. అయిపోయిందన్నట్టు. హుహు. ప్రథమ ఓకే. పురుష. ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఇప్పుడు ఇదొకటి పిక్చర్ తీసుకుంటే హ్మ్. కదా! యాహ్! హ్మ్. ఎట్లా తీస్తావు? యాహ్! స్క్రీన్ షాటా? తీసా. తీసావా? ఓకే. ఆ! హ్మ్. పంపించాలా? పంపియి. ఆమెని మన దాంట్లో యాడ్ చేసేద్దామా మరి? అది శివ గారు, నువ్వు, నేను అందరం ఉన్న దాంట్లో? ఒక్క నిమిషం. రికార్డింగ్ చేస్తున్నా. హ్మ్.